హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం సెన్సిటివ్ అండ్ ట్రాజెడీ స్టోరీని తెలుసుకోబోతున్నాం. ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ స్టోరీ, ఒక విషాద గాథ. మీరు ఒకవేళ ఇలాంటి కంటెంట్ని ఇష్టపడకపోతే ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, థ్యాంక్స్ గివింగ్ డే వెకేషన్కి తన తల్లిదండ్రులను కలవడానికి వచ్చిన జాన్ మరియు అతని కుటుంబం సరదాగా కేవింగ్ చేద్దామని తన తమ్ముడితో కలిసి వెళ్లిన జాన్ దాదాపు 27 గంటలు తలక్రిందులా ఇరుక్కుపోయాడు. సహాయం కోసం తమ్ముడిని కోరతాడు. తర్వాత ఏం జరిగింది? తన తమ్ముడు అన్నని కాపాడా? అసలు జాన్ ఎలా ఇరుక్కుపోయాడు? ఆ కేవ్ నుండి బయటపడ్డాడా లేదా అనే విషయాలు తెలుసుకుందాం. నట్టిపట్టి కేవ్ 1960 అమెరికాలోని ఉతా ప్రాంతాల్లో మొదటిసారి దీన్ని ఎక్స్ప్లోర్ చేశారు. అమెరికాలోని ఈ కేవ్ గురించి తెలియని వారుండరు. ఈ కేవ్ని సందర్శించడానికి వేల మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఈ కథ జాన్ ఎడ్వర్డ్ జోన్స్ అనే 26 ఏళ్ల యువకుడిది. జాన్ ఎడ్వర్డ్ జోన్స్ జనవరి 21, 1983లో జన్మించాడు. జాన్కి 5 అన్నదమ్ముళ్ళు, 2 అక్క చెల్లెలున్నారు. జాన్ చిన్నతనం నుంచే తన తండ్రితో కలిసి ఉతా ప్రాంతాల్లో ఉన్న అన్ని కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేసేవారు. జాన్కి ఇలా కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం చిన్నతనం నుంచే ఒక హాబీ లాగా మారిపోయింది. అది 24 నవంబర్ 2009, ది మోస్ట్ అన్యూజువల్ అండ్ టెరిఫైయింగ్ డే ఇన్ ద కేవింగ్ హిస్టరీ. అయితే 26 ఏళ్ల జాన్ ఎడ్వర్డ్ జోన్స్ తన భార్య కూతుళ్లతో ఫ్యామిలీని కలవడానికి ఇంటికి వస్తాడు. జాన్ రావడంతో కుటుంబం అంతా సంతోషంగా పార్టీ చేసుకుంటారు. ఇంకా ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దామనే ప్లాన్లో నట్టిపట్టి కేవ్ వారికి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇది ఉతహ్ ప్రాంతంలో సాల్ట్ లేక్ సిటీ దగ్గర ఉంది. ఇదే కేవ్లో ఏప్రిల్ 26, 2003న అరోన్ రోల్స్టన్ అనే వ్యక్తి ఒక బండరాయి కింద తన చేతు ఇరుక్కొని 5 రోజుల పాటు నరకం అనుభవించి ఇంకా వేరే దారి లేక తన చెయ్యిని నరుక్కొని ఆ కేవ్ నుంచి బయటపడ్డాడు. అయితే ఉతఖ్లోని ఈ కేవ్కి చాలా మంది ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం 20 నుండి 25 వేల మంది దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తుంటారు. ఇక జాన్ ఒక మెడికల్ స్టూడెంట్, యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో పీడియాట్రిక్ కార్డియాలజీ చదువుతున్నాడు. జాన్ కుటుంబ సభ్యుల ప్లాన్ ఏంటంటే 24 నవంబర్ 2009న నట్టిపట్టి కేవ్ని ఎక్స్ప్లోర్ చేసి కొన్ని గంటల తర్వాత ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ అక్కడ జరగరాని సంఘటన జరుగుతుందని వాళ్ళు కలలో కూడా ఊహించి ఉండరు. జాన్ ఈ కేవ్లోకి ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాడు. చిన్నతనంలో తన తండ్రి తమ్ముడితో కలిసి కేవ్ ఎక్స్ప్లోర్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండేది. జనరల్గా నట్టిపట్టి కేవ్ బిగినర్స్కి సూటేబుల్ అని చెప్తుంటారు. కేవింగ్ ఎక్స్పీరియన్స్ లేని వారు కూడా ఈజీగా భయం లేకుండా ఎక్స్ప్లోర్ చేసేలా ఉంటుందని చెప్తుంటారు. కానీ దీంట్లో ఒక సెక్షన్ ఉంది, అదే ఇక్కడ పెద్ద ఛాలెంజింగ్. దానిని బర్త్ కెనాల్ అని అంటారు. ఇది చాలా టైట్గా, నేరోగా ఉంటుంది. ఎంత అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కేవర్స్ కూడా తమ బాడీని స్క్వీజ్ చేసిన, చెస్ట్ని స్ట్రెస్ చేసిన కదలటం చాలా కష్టంగా ఉంటుంది. ఇక అక్కడ ఇరుక్కుపోయి బయట పడలేని సమయంలో రెస్క్యూ టీం యొక్క సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్లనే ఈ కేవ్ని కొన్ని సంవత్సరాల వరకు మూసివేశారు. తర్వాత 2009 మార్చ్లో దీనిని కొన్ని ఆదేశాలతో రీఓపెన్ చేశారు. ఆ ఆదేశాలు ఏంటంటే కేవ్ లోపలికి వెళ్ళటానికి 21 డేస్ ముందే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరియు ఆ కేవర్ గ్రూప్లో 2 ఎక్స్పీరియన్స్ కేవర్స్ ఉండాల్సిందే. జాన్ మరియు అతని తమ్ముడు జోస్ ఇద్దరికి కేవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల ఈజీగా వాళ్ళకి పర్మిషన్ దొరికింది. ఇక జాన్ మరియు అతని తమ్ముడు జోస్ మిగతా 11 మంది సభ్యులతో కలిసి నట్టిపట్టి కేవ్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకుంటారు. దాని యొక్క ఎంట్రన్స్ సైజ్ కేవలం 30 ఇంచులు మాత్రమే ఉంటుంది. ఇక అందరూ సభ్యులు కలిసి కేవ్లోకి 2009 నవంబర్ 24 రాత్రి 8 గంటలకు ఎంటర్ అయ్యారు. ఇక మొదటి గంట వరకు అందరూ కలిసి కేవ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ జాన్, జోస్ మరియు వారి 2 ఫ్రెండ్స్ ఒక స్లైడ్ దగ్గర ఆగి మ్యాప్ని చూస్తూ ఈ కేవ్లోని అన్నిటికంటే ఛాలెంజింగ్ బర్త్ కెనాల్ని ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటారు. ఇదే ఈ కేవ్లోని డీపర్ సెక్షన్. ఈ సెక్షన్ చాలా టైట్గా, నేరోగా ఉంటుంది. దీనిని కొంతమంది మాత్రమే క్రాస్ చేసేలా ఉంటుంది. ఇది క్రాస్ చేసినాక ఒక లాంగ్ టైట్ ప్యాసేజ్ ఉంటుంది. అది కూడా క్రాస్ చేసినాక ఎండ్లో ఒక పెద్ద టైట్ ప్యాసేజ్ వస్తుంది. ఆ ప్యాసేజ్ కూడా క్రాస్ చేసిన తర్వాత ఎండ్లో ఒక రూమ్ లాగా స్పేస్ ఉంటుంది. అక్కడే టర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. బర్త్ కెనాల్ని ఎక్స్ప్లోర్ చేసి ఎండ్ స్పేస్కి చేరుకొని టర్న్ తీసుకొని రిటర్న్ అవ్వాలనేదే వారి ప్లాన్. ఈ ప్యాసేజ్లు ఎంత టైట్గా ఉంటాయంటే ఎక్స్పీరియన్స్ కేవర్లకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇరుక్కుపోయి ప్యానిక్ అయిపోతారు. జాన్ ఇక ఆ బర్త్ కెనాల్ వైపు ముందుకు సాగుతున్నాడు. ఇంకా అతని తమ్ముడు జోస్ వెనక వస్తున్నాడు. వారిద్దరూ ఆ బర్త్ కెనాల్ లోపలికి వెళ్తారు. కానీ జాన్ అండ్ జోస్ ఏ రూట్ నుండి బర్త్ కెనాల్ లోపలికి వెళ్లారో అది అసలు బర్త్ కెనాల్ రూటే కాదు. జాన్ అండ్ జోస్ తప్పుదారిలో లోపలికి ప్రవేశించారు. ఆ దారి గురించి వీళ్ళకి ఏమాత్రం ఐడియా లేదు. జాన్ 15 ఫీట్లు ముందుకు సాగాడు. జాన్ హెల్తీగా ఉండి ప్రైమ్ టైంలో ఉండటం వల్ల
నారో ప్యాసేజ్లో ఈజీగా బాడీని టర్న్ చేస్తూ స్క్వీజ్ చేస్తూ చేతులు కాళ్ళు ఫోల్డ్ చేస్తూ డిఫరెంట్ ఓరియంటేషన్లో మూవ్ చేస్తూ ముందుకు సాగాడు. జాన్ ఇప్పుడు కార్క్ స్క్రూ పాయింట్ దగ్గరికి వచ్చాడు. జాన్ ఎలాగైతే ముందుకు సాగుతున్నాడో అలాగే ప్యాసేజ్ ఇంకా టైట్గా అవుతూ వస్తుంది. ఇక్కడ ప్యాసేజ్ ఎలా ఉందంటే ముందుకు సాగడమే అతి కష్టంగా ఉంటుంది, ఇంకా వెనక్కి వెళ్లే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. జాన్కి ఇక్కడ తెలిసిన విషయం ఏమిటంటే ఇది బర్త్ కెనాల్. ఈ నారో ప్యాసేజ్ ఎంత కష్టమైనా క్రాస్ చేస్తే ఎండ్లో ఒక చిన్న రూమ్ స్పేస్ దొరుకుతుంది, అక్కడ ఈజీగా టర్న్ తీసుకునే అవకాశం ఉంటుందని జాన్ ముందుకు సాగుతూ ఉన్నాడు. ఈ కార్క్ స్క్రూ పాయింట్ ని దాటాలంటే కేవర్ బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండాల్సిందే. బాడీని కంప్లీట్ గా బెండ్ చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. కేవర్ తన స్కిల్స్ ని యూస్ చేస్తే తప్ప ఈ టైట్ ప్యాసేజ్ ని క్రాస్ చేయలేరు. జాన్ ఈ కార్క్ స్క్రూ పాయింట్ ని అతి కష్టం మీద క్రాస్ చేశాడు. ఆ తర్వాత ఇంకో కర్వింగ్ పాయింట్ వచ్చింది. ఇక్కడ జాన్ కి తన బాడీని 90 డిగ్రీస్లో బెండ్ చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు జాన్ ఇవన్నీ అతి కష్టం మీద క్రాస్ చేయగలిగాడు. కానీ ఇప్పుడు జాన్ మోస్ట్ డిఫికల్ట్ సెక్షన్లో ప్రవేశించాడు. 5 ఏళ్ల కిందట అంటే ఆగస్ట్ 21, 2004న 16 ఏళ్ల బ్రూక్ క్లార్క్ అనే యువకుడు ఇదే కార్క్ స్క్రూ సెక్షన్లో ఇరుక్కుపోయాడు. అతని హైట్ 5.7, వెయిట్ 63. అతన్ని కాపాడడానికి రెస్క్యూ టీంకి 14 గంటల సమయం పట్టింది. జాన్ కూడా ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇదే పాయింట్లో ఉన్నాడు. ఇతని హైట్ 6 ఫీట్ మరియు వెయిట్ 90 కేజెస్. ఈ పాయింట్లో జాన్కి టర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళటానికి ఎలాంటి ఆప్షన్ కనిపించలేదు. ఈ అప్సైడ్ డౌన్ ప్యాసేజ్ మార్గంలో జాన్కి ముందుకు వెళ్ళటం తప్ప వేరే మార్గమే లేదు. ఇంకా ఏమీ చేయలేక ముందుకు పాకుతూ వెళ్తున్నాడు. ఈ ఏరియా టైట్గా ఉండటంతో ఇది బర్త్ కెనాల్ యొక్క టైట్ ఏరియా ఉన్నట్టుందని, ఇది క్రాస్ చేస్తే ముందు స్పేస్ దొరుకుతుందని, అక్కడ ఈజీగా టర్న్ తీసుకోవచ్చు అనే ఆలోచనతో తన బాడీని స్క్వీజ్ చేస్తూ పాకుతూ ఒక్కొక్క ఇంచ్ కదులుతూ ముందుకు సాగుతున్నాడు. జాన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో పాకుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జాన్కి అసలు అతను ఎక్కడికి చేరుకున్నాడు అనే విషయం తెలీదు. అసలు ఇప్పటి వరకు ఎవ్వరూ ఈ పాయింట్కి వెళ్ళలేదు. జాన్ కంప్లీట్లీ ఒక కొత్త ప్లేస్లో ఉన్నాడు. ఎక్స్ట్రీమ్లీ టైట్ అండ్ అన్కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నా కూడా కూల్ అవుతూ ముందుకు ఏదైనా ఓపెనింగ్ దొరుకుతుండొచ్చు అనే ధైర్యంతో ఉన్నాడు. తర్వాత ప్యాసేజ్ కొంచెం వెడల్పు అవడంతో జాన్ అప్సైడ్ డౌన్ పొజిషన్ కారణంగా ఫోర్స్తో కిందకి జారుతుంటాడు. తన చేతులతో జారకుండా తనను తాను ఆపుకునే ప్రయత్నం చేస్తూ గట్టిగా అరుస్తూ తన తమ్ముడితో ఇలా అంటాడు, జోస్ నువ్వు నన్ను ఫాలో చేయకు, ఇటు రాకు అని అంటూ అరుస్తాడు. ఇప్పుడు జాన్కి ఈ కేవ్ నుండి బయటపడడానికి ఏదైనా టర్న్ దొరకాల్సిందే. దానికోసం జాన్కి ముందుకు వెళ్ళటం తప్ప వేరే దారే లేదు. జాన్ ఇక ముందుకు వెళ్ళటం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు తన హెడ్ ల్యాంప్ సహాయంతో అక్కడున్న ఒక హోల్ కనిపిస్తుంది. జాన్ ఇక ఆ హోల్ని చూస్తూ దాంట్లో ఏదైనా టర్న్ తీసుకునే స్పేస్ దొరుకుతుందేమో అని ముందుకు వెళ్తాడు. కానీ ఇదే జాన్ జీవితంలో అతిపెద్ద మిస్టేక్. ఇదే ఆఖరి మిస్టేక్గా మిగిలిపోయింది. జాన్ ఇక తన తలని ఆ హోల్లో దూరుస్తూ ముందుకు వెళ్ళాడు. జాన్ వెళ్లే టనల్ గురించి అతనికి ఏమీ తెలీదు. అది కంప్లీట్లీ అన్నోన్. జాన్ ఇప్పుడు ఇంకా టైట్ స్పేస్లోకి దూరాడు. తనకు ఏదైనా ఓపెనింగ్ దొరుకుతుండొచ్చేమో అని టర్న్ తీసుకునే అవకాశం ఉంటుందనుకున్నాడు. కానీ అది డెడ్ ఎండ్. ఇక ముందు దారి లేదు. ఇది కంప్లీట్ కేవ్ యొక్క ఎండింగ్ పాయింట్. ఇక్కడ స్పేస్ 18/10 ఇంచెస్ మాత్రమే ఉంది, అంటే ఒక ల్యాప్టాప్ స్క్రీన్ సైజ్ అంతా. దానికి తోడు జాన్ అప్సైడ్ డౌన్ పొజిషన్లో 78 డిగ్రీస్ యాంగిల్లో బెండ్ అయి ఉన్నాడు. డెడ్ ఎండ్ కావడంతో వేరే దారి లేక తనని తాను పైకి పుష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక చెయ్యి యూజ్లెస్ పొజిషన్లో ఇరుక్కుపోయి ఉంది. ఇంకో చెయ్యి చెస్ట్ వైపు బెండ్ అయి ఉంది. మెల్లిగా సపోర్ట్ తీసుకొని బాడీని పైకి పుష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి ఎంత ప్రయత్నించినా తాను మూవ్ అవ్వలేకపోతున్నానని రియలైజ్ అయ్యాడు. అతని కాళ్ళు కూడా స్మాలెస్ట్ సైడ్ ఆఫ్ ద హోల్లో ఇరుక్కుపోయాయి. జాన్ మళ్ళీ అరుస్తూ తన తమ్ముడు జోస్ని పిలుస్తాడు. అప్పుడు జోస్ తన వెనుకనే కార్క్ స్క్రూ పాయింట్ దగ్గర ఉన్నాడు. కానీ జోస్ తన అన్నలాగా కాకుండా కాళ్లను ముందుకు, తలను వెనక్కి ఉంచుతాడు. ఎందుకంటే ఈజీగా రిటర్న్ వెళ్లే అవకాశం ఉంటుంది. ఇతనికి జాన్ అరుపులు కంటిన్యూస్గా వినిపిస్తున్నాయి. అండ్ ఫైనల్లీ జాన్ ఉన్న ప్లేస్కి చేరుకుంటాడు. అక్కడ జాన్ ఇన్వర్ట్ పొజిషన్లో కనిపిస్తాడు. పైకి కాళ్ళు మాత్రమే కనిపిస్తాయి. మిగతా బాడీ అంతా ఆ హోల్లో ఇరుక్కుపోయి ఉంటుంది. జోస్ తన కాళ్లతో జాన్ కాళ్లను పట్టుకొని పైకి లాగుతాడు. జాన్ కొద్దిగా పైకి లేస్తాడు. కానీ గ్రిప్ కోల్పోవడంతో మళ్ళీ క్రిందకి పడిపోతాడు. ఇలా చాలాసార్లు ప్రయత్నం చేసినా గ్రిప్ లేకపోవడం వల్ల, కాళ్ళ ఫోర్స్ సరిపోకపోవడం వల్ల వారి ప్రయత్నం ఫలించలేదు. ఒక స్టేజ్లో ఇద్దరు ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఇక జోస్కి అర్థమైపోయింది, మన వల్ల కాదు, ప్రొఫెషనల్ రెస్క్యూయర్ సహాయం తీసుకోవాలి అని. ఇదే విషయం ఇద్దరు డిసైడ్ అవుతారు. జోస్ ప్రొఫెషనల్ రెస్క్యూయర్స్ యొక్క సహాయం కోసం బయటికి వస్తాడు. జాన్ ఇక్కడ తన ధైర్యాన్ని కోల్పోకుండా రిలాక్స్డ్గా ఉండటానికి కంప్లీట్గా ట్రై చేస్తూ మెల్లమెల్లగా బ్రీతింగ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
జోస్ బయటకి వచ్చి విషయం అందరికీ చెప్పి రెస్క్యూ టీంని పిలుస్తాడు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే జాన్ అప్సైడ్ డౌన్ పొజిషన్లో ఇరుక్కుపోవడం. ఇలా ఉండటం వల్ల అతను కేవలం 8 గంటలు మాత్రమే బ్రతుకుతాడని, దాని తర్వాత అన్ని ఆర్గాన్స్ మెల్లమెల్లగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని, కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చని రెస్క్యూ డాక్టర్ చెప్తాడు. ఇక జాన్ని రెస్క్యూ చేయడానికి అందరికంటే ముందు ఒక ఫీమేల్ రెస్క్యూయర్ లోపలికి వెళ్తోంది. ఆమె పేరు సూసీ. సూసీ తన కాళ్లకు తాడు కట్టుకుని లోపలికి వెళ్తోంది. సూసీ హైట్ 5.3 ఇంచెస్. ఈమె చాలా ఈజీగా కార్స్క్రూ పాయింట్ ని క్రాస్ చేసి జాన్ దగ్గరికి రాత్రి 12 గంటల సమయానికి చేరుకుంటుంది. అప్పటికి జాన్ అక్కడ స్ట్రక్ అయి 3 గంటలు గడుస్తోంది. సుసి ఇప్పుడు జాన్తో, హాయ్ జాన్, మై నేమ్ ఈజ్ సుసి, హౌ ఇట్స్ గోయింగ్? హాయ్ సుసి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, బట్ ఐ రియల్లీ వాంట్ టు గెట్ అవుట్. ఓహ్ నో వరీ జాన్, యు ఆర్ గోయింగ్ టు బి అవుట్ ఆఫ్ హియర్ సూన్. ఇప్పుడు సుసి మాటలు విన్న జాన్కి కొంచెం ధైర్యం వచ్చింది. కానీ సుసికి మాత్రం సిచ్యువేషన్ చూశాక ఇది చాలా క్రిటికల్గా ఉందనిపించింది. జాన్ ప్యాంట్ని కట్ చేస్తూ తాడును కట్టి పైకి లాగడానికి ఎంతో ట్రై చేస్తుంది. కానీ సుసి ఫోర్స్ సరిపోక జాన్ స్ట్రక్ అయిన యాంగిల్ క్రిటికల్గా ఉండటం వల్ల సుసి 2 గంటలు ప్రయత్నం చేసినా ఏం ఫలితం లేకపోయింది. ఫైనల్గా సుసి ఫ్రస్ట్రేట్ అయిపోయి బయటకి వస్తుంది. బయట రెస్క్యూవర్స్ జాన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంటారు. ఫైనల్గా అక్కడ ఒక పుల్లీ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసి మెషిన్తో బయటికి లాగాలని డిసైడ్ అవుతారు. ఇదే కేవ్లో 5 ఏళ్ల కిందట బ్రూక్ క్లార్క్ కూడా ఇలానే కార్క్స్క్రూ పాయింట్ దగ్గర స్ట్రక్ అయితే అతన్ని పుల్లీ సిస్టమ్ ద్వారానే రెస్క్యూ చేశారు. ఈ పుల్లీ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే ప్యాసేజ్ టైట్గా ఉండటం వల్ల చిన్న చిన్న మెషిన్సే లోపలికి తీసుకెళ్లే అవకాశం ఉండేది. మరియు ఒక వ్యక్తికి స్కోప్ ఉండటం వల్ల డ్రిల్లింగ్ చేసి పుల్లీ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఇబ్బందిగా మరియు ఎక్కువ సమయం తీసుకునేది. ప్యారలల్గా ఒక మైక్రోఫోన్ని జాన్ వద్దకు పంపించి జాన్తో మాట్లాడుతూ అతన్ని రిలాక్స్గా ఉండేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ జాన్ స్ట్రక్ అయి 12 గంటలైతుంది. కంప్లీట్గా అప్సైడ్ డౌన్ పొజిషన్లోనే ఉన్నాడు. ఒక వ్యక్తి ఇలాంటి పొజిషన్లో ఉండటానికి కూడా లిమిటేషన్ ఉంటుంది. జాన్ ఆ లిమిటేషన్ని కూడా క్రాస్ చేశాడు. జాన్ యొక్క బాడీ 90 kgs గ్రావిటీ ప్రెషర్తో కొట్టుకుంటోంది. బ్లడ్ సర్క్యులేషన్లో కూడా తేడా రావడం జరుగుతోంది. మెల్లమెల్లగా అతనికి బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. కంప్లీట్ నైట్ ఇక్కడే ఇరుక్కుపోవడంతో జాన్ ఫ్రస్ట్రేట్ అవుతూ ధైర్యం కోల్పోతున్నాడు. లెగ్స్ ఫీల్ అవ్వడం ఆగిపోతున్నాయి. రెస్క్యూవర్స్ మరియు అతని ఫ్యామిలీ జాన్ని ఇలాంటి సిచ్యువేషన్లో చూడడం చాలా బాధాకరంగా మారిపోయింది. కానీ వారందరూ హెల్ప్లెస్గా ఉన్నారు. రెస్క్యూవర్స్ డ్రిల్లింగ్ చేస్తూ ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జాన్ని బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. జాన్ తన చెస్ట్ని ఎక్స్పాండ్ చేస్తూ బ్రీతింగ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ కూడా తక్కువైతూ వచ్చింది. రెస్క్యూవర్స్ టీమ్ వైర్ టెలికాం సిస్టమ్ ద్వారా తన వైఫ్ ఎమిలీతో మాట్లాడిస్తూ జాన్ని రిలాక్స్డ్గా ఉండేలా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జాన్ కూడా తన వైఫ్తో కాన్ఫిడెంట్గానే మాట్లాడుతూ ఇక్కడి నుండి బయటికి వస్తాను, అన్నీ సెట్ అయిపోతాయని చెప్తాడు. అప్పటికి సాయంత్రం 4 అవుతుంది. జాన్ స్ట్రక్ అయి 18 గంటలు గడిచిపోయాయి. పుల్లీ సిస్టమ్ ఇన్స్టాల్ అయింది. ఇంకా జాన్ని లాగడానికి రెడీ అయిపోయారు. ఒక రెస్క్యూవర్, అతని పేరు రియాన్, జాన్ దగ్గరికి వెళ్ళి, హౌ ఆర్ యు జాన్? ఇట్ సక్స్, ఐఎమ్ అప్సైడ్ డౌన్, ఐ కాంట్ బిలీవ్ ఐఎమ్ అప్సైడ్ డౌన్, మై లెగ్స్ ఆర్ కిల్లింగ్ మీ అని అంటాడు. రెస్క్యూవర్ రియాన్ జాన్ కాళ్లకు తాడు కట్టి పుల్లీ సిస్టమ్ ద్వారా లాగడం స్టార్ట్ చేస్తారు. కానీ జాన్ మాత్రం ఆపేయాలని అరుస్తాడు. ఎందుకంటే నర్వ్స్ అల్ట్రా సెన్సిటివ్ అయిపోయి చాలా నొప్పి కలుగుతుంది. ఇప్పుడు పుల్లీ సిస్టమ్ పనిచేస్తుందని, జాన్ ఇక బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరిలో ఒక నమ్మకం కలుగుతుంది. జాన్ని మళ్ళీ పుల్ చేస్తారు. ఇప్పుడు జాన్ రియాన్తో ఐ కాంటాక్ట్ చేసేంత పైకి వచ్చాడు. ఇప్పుడు రియాన్ జాన్కి తాగడానికి ఒక ఎనర్జీ డ్రింక్ ఇస్తాడు. ఇప్పటికి 19 గంటలు గడిచిపోయాయి. ఈ పనులన్నీ చాలా స్లోగా, ఎంతో ఎఫర్ట్తో ఒక ప్రోగ్రెస్లో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు కూడా జాన్ని బయటకు లాగడం చాలా అసాధ్యంగానే ఉంది. అతని కాళ్ళు పైన సీలింగ్కి తగులుతున్నాయి. జాన్ రాంగ్ డైరెక్షన్లో ఉండటం వల్ల అతని కాళ్ళను వంచడం అసాధ్యంగా మారింది. జాన్ పైకి రావాలంటే రియాన్కి ఒక్కటే దారి కనిపించింది. అది జాన్ కాళ్ళు విరగొట్టడం. జాన్ కాళ్ళు సీలింగ్కు తాకుతుండడంతో రియాన్ ఇంకా జాన్ కాళ్ళను విరగొట్టాలని డిసైడ్ అవుతాడు. ఇప్పుడే ఇక్కడ ఒక ఊహించని ట్విస్ట్ జరుగుతోంది. కంప్లీట్ పుల్లీ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. జాన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్న పుల్లీ బోల్ట్ ఆ బండరాయి నుండి ఊడిపోతుంది. అది స్ట్రైట్గా వెళ్ళి రియాన్ తలకు తగులుతోంది. దీంతో రియాన్ అన్కాన్షియస్ అయిపోతాడు. కొంత భాగం పైకి లేచిన జాన్ స్లిప్ అయి మళ్ళీ ఇనిషియల్ పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. ఈ మూమెంట్ జాన్కి ఒక ఫైనల్ ఛాన్స్ లా అనిపించింది. కానీ దురదృష్టవశాత్తు అది ఫెయిల్ అయిపోయింది. ఇంకా కేవ్ లోపలున్న 2 వ్యక్తుల నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కొద్దిసేపటికి రియాన్ కాన్షియస్లోకి వస్తాడు. అతని తల నుండి బ్లడ్ కారుతున్నది గమనిస్తాడు. కొద్దిసేపటి వరకు అక్కడ ఏం జరిగింది అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు రియాన్. రెస్క్యూ టీం ఆ తర్వాత రియాన్ని బయటకు తీసి హాస్పిటల్కి పంపిస్తారు. ఇప్పుడు జాన్ని రెస్క్యూ చేయడానికి మరో రెస్క్యూవర్ దేవ్ వెళ్తాడు. ఆ విరిగిపోయిన బోల్ట్ని ఫిక్స్ చేయడానికి మరో గంట సమయం పట్టింది.
దేవ్ జాన్ కాళ్లకు తాడు కట్టి పైకి లేపడానికి ట్రై చేస్తుంటాడు. కానీ దేవ్ అక్కడ ఉన్నంతసేపు జాన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ ఆపరేషన్ చాలా ఇబ్బందిగా మారుతోంది. ఒక 90 కిలోల వ్యక్తిని ఇలాంటి సిచ్యువేషన్లో అతని ఎఫర్ట్ ఏమాత్రం లేకుండా పైకి లాగడం అనేది చాలా అసాధ్యంగా మారింది. ఇక్కడ జాన్ని లాగే ప్రయత్నంలో దేవ్ కూడా 15 నిమిషాలు అక్కడే ఇరుక్కుపోయాడు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో దేవ్ వెనక్కి తిరిగి వస్తాడు. ఇప్పుడు బ్రాండన్ కాల్స్ కొత్త రెస్క్యూవర్ లోపలికి వెళ్తాడు. అక్కడ జాన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇక్కడ బ్రాండన్ కి అర్థం కాని విషయం ఏమిటంటే జాన్ అసలు నా మాటలు వింటున్నాడా లేదా అని అర్థం కాలేదు. కొన్ని గంటల ముందు వరకు బ్రీతింగ్ సౌండ్ వచ్చేది, ఇప్పుడు అది కూడా ఆగిపోయిందని బ్రాండన్ కి అర్థమైంది. రెస్క్యూ టీం అంతా కలిసి బహుశా జాన్ చనిపోయి ఉంటాడని భావిస్తారు. కానీ ఇది మెడికల్ ప్రొఫెషనల్ మాత్రమే కన్ఫర్మ్ చేయాలి. దానికోసం ఒక మెడికల్ ప్రొఫెషనల్ ని కేవ్ లోకి పంపిస్తారు. వారు ఊహించిందే జరిగింది. మెడికల్ ప్రొఫెషనల్ జాన్ చనిపోయాడని కన్ఫర్మ్ చేస్తాడు. 25 నవంబర్ 2009 11:56 PM జాన్ ఎడ్వర్డ్ జోన్స్ చనిపోయాడని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. జాన్ కోసం 120 మంది రెస్క్యూవర్లు బ్యాక్ టు బ్యాక్ 27 గంటల పాటు శతవిధాలుగా ప్రయత్నించిన జాన్ ని బయటకు తీసుకురాలేకపోయారు. జాన్ అప్ సైడ్ డౌన్ పొజిషన్ కారణంగా అక్కడ స్పేస్ టైట్ గా ఉండటం వల్ల ఇది ఇంపాసిబుల్ గా మారింది. ఒక వ్యక్తి ఇన్వర్ట్ పొజిషన్ లో కేవలం 10 గంటలు మాత్రమే బ్రతికే ఛాన్స్ ఉంటుంది. కానీ జాన్ 27 గంటలు బ్రతికాడు అని డాక్టర్స్ అతని గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. రెస్క్యూవర్స్ ఎవరైతే కేవ్ లోని జాన్ దగ్గరికి వెళ్లారో నిజంగా వాళ్ళంతా హీరోలు. వాళ్ళకసలు తెలీదు ఎంత రిస్కీ ప్లేస్ కి వాళ్ళు వెళ్తున్నారు అని. వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా జాన్ ని కాపాడడమే లక్ష్యంగా ముందుకు వెళ్లారు. ఈ ఘటన తర్వాత ఒక రెస్క్యూవర్ మీడియాతో మాట్లాడుతూ, నా 29 ఏళ్ల రెస్క్యూలో ఇది చాలా టఫెస్ట్ రెస్క్యూ అని, దీంట్లో నేను ఓడిపోయానని చెప్తాడు. జాన్ వైఫ్ ఎమిలీ ఇదంతా నమ్మే సిచ్యువేషన్ లో లేదు, కానీ ఇదే వాస్తవం, నమ్మాలి. జాన్ ఒక చిన్న మిస్టేక్ వల్ల తన ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత రెస్క్యూ టీం జాన్ బాడీని బయటికి తీయడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఫర్దర్ డిస్కషన్ లో ఈ ఆపరేషన్ రెస్క్యూ టీం కి చాలా డేంజరస్ గా మారొచ్చని జాన్ బాడీని కేవ్ లోపలే ఉంచి ఎంట్రన్స్ ని సీల్ చేస్తారు. ఇది జాన్ ఎడ్వర్డ్ జోన్స్ యొక్క విషాద గాథ. మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.